మంగళగిరి మండలం కాజా వద్ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ప్రాంగణంలో బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 26 నుండి 29వ తేదీ వరకు 4 రోజులు బైబిల్ మిషన్ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ 4 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు దైవవాక్య వర్తమానం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, బీహార్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతో పాటు సింగపూర్, మలేషియా, అమెరికా, దుబాయ్ తదితర దేశాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనేందుకు ప్రాంగణానికి చేరుకున్నారు. దైవజనులు ఫాదర్ ఎం దేవదాస్ బయలుపరిచిన బైబిల్ మిషన్ 86వ మహోత్సవములు సకల జనులకు దీవెనలు, ఆశీర్వాదాలకు వేదికగా నిలుస్తాయని బైబిల్ మిషన్ అధ్యక్షులు రెవరెండ్ జె శామ్యూల్ కిరణ్ అన్నారు. 24 సంవత్సరాలుగా బైబిల్ మిషన్ మహోత్సవాలను ఆదర్శనీయంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అందించే విరాళాలు, ధాన్యం, బియ్యం, వంట సరుకులు, కూరగాయలతోనే మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శామ్యూల్ కిరణ్ వెల్లడించారు. ఎటువంటి విదేశీ సహాయం లేకుండా కేవలం భక్తుల సహాయ సహకారాలతోనే మహోత్సవాలలో ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజల రవాణా సౌకర్యార్థం బైబిల్ మిషన్ మహోత్సవాలకు ఆర్టీసీ, రైల్వే శాఖ ప్రత్యేక రవాణా సదుపాయాలను కల్పించాలని అన్నారు. అందరికీ మరణాత. దేవుడెం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 86వ మహోత్సవాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బైబిల్ మిషన్ అనగా దేవుడు గాల్లో రాసి బయలుపరిచిన మిషన్ అనేది. సిరిని స్త్రీని ముట్టనటువంటి దైవజనుడు దేవదాసయ్య గారు దీన్ని స్థాపన చేశారు 1938వ సంవత్సరంలో. అప్పటి నుండి ఇప్పటిదాకా కొనసాగించబడుతున్న మహాసభ. బైబిల్ మిషన్ యొక్క ఉద్దేశం ఏదనగా ఏ మతమును కానీ, ఏ మిషన్ కానీ, ఏ మనిషిని కానీ, ఏ సంస్థను కానీ దూషింపరాదు, ద్వేషింపరాదు. తెలియని విషయములు దేవుడిని తెలుసుకొనవలను. ఇది బైబిల్ మిషన్ యొక్క సిద్ధాంతం. బైబిల్ మిషన్లో ఉన్న గొప్పతనం ఏదనగా దైవ సన్నిధి అనగా దైవ ధ్యానము. ధ్యానములో ఉన్నట్లయితే దేవుని శక్తి ఉంటుందండి. ధ్యానములో దేవుడు కనపడతాడు, మాట్లాడతారు అని చెప్పే మిషనే బైబిల్ మిషన్. గుంటూరు సమీపమున నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణములో సుమారుగా 100 ఎకరాల స్థలములో ఈ సభ జరుగుతుంది. సుమారుగా కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తున్నారు. మరి మా గొప్పతనం కాదు కానీ 20 టన్నుల బియ్యం ఇక్కడ ఉడికి అందరికీ ఉచితంగా ఆహారము, అలాగే వసతులు, అలాగే భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మా యొక్క ప్రెసిడెంట్ గారైన రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ గారు వారికి ఆధ్వర్యంలో ఈ కన్వీనర్గా ఉంటూ ఈ సభల యొక్క భారమంతటిని భరిస్తూ వారే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. వారి సహకారంతో ఇంత గొప్పగా సభలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల నుండి, అన్ని ప్రాంతాల నుండి బైబిల్ మిషన్ సభలకు అందరూ వస్తున్నారు గనక ప్రభుత్వం యొక్క సహకారంతో, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, అన్ని డిపార్ట్మెంట్స్ మాకు సహకరిస్తూ, ఆర్టీసీ వారు, రైల్వే వారు సహకారంతో, ఎలక్ట్రిసిటీ వారి సహకారంతో ఈ సభలు ఇంత దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఎన్నో కమిటీల వారు ఈ సభ కొరకు ప్రయాసపడ్డారు. ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క ఔన్నత్యాన్ని చాటే సభ కనుక మీ అందరికి కూడా ఆహ్వానం పంపులుకుతున్నాం. అందరూ ఏకీభించండి. ఈ రేపు దినం అనగా 27, 28, 29 తారీఖుల్లో సభలకు ఏకీభించి దైవ దీవెన పొందవలసిందిగా మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని ఆలోచనలు, దేవుని చిత్తము అనేది కనబడుతుంది. కాబట్టి దేవుని గొప్ప పనులు ఉన్న గొప్ప సంగతులు ఈ గొప్ప మహోత్సవాలలో మనం ధ్యానించుకుందాం. ఉందంటే పని ఎక్కడుందో అక్కడికి ఆత్మ వెళ్ళి నిలబడుతుంది.